శ్రీరామచంద్ర పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని చెప్పగలం. ఈ 5ంటికి లేపి తాతగారు నీ పెన్షన్ తీసుకుంటే సంతోషంగా రోజుకు 100 రూపాయలు. రాష్ట్రంలో కుక్కలు ఎన్నన్నా మురుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఏళ్ళతో నొక్కించుకుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం, మనం జేబులో పెట్టుకుంటాం, ఏటికాడికి వాడుకుంటానికి. పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఏ పని మీద వెళ్ళినా ఆ పని ఆయన చేసి పెడతారు. ఇవాళ మా ఇంట్లోకి వెలుగు ఆయనే. ఆడ పుణ్యమంట ముసలాళ్ళం బతుకుతున్నాం. ఎవరు రావాలని చెప్పు. ఎవరు రావాలంటే జగన్ పార్టీ అని చెప్తుంటా. జగన్ గారు దేవుడు అయ్యా, మాకు దేవుడే, ఇక మాకు రెండోళ్ళు లేరు. ఈయనున్న కాడి నుంచి పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. అయ్యా నాకైతే నిధులేం రావట్లేదు, కానీ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అన్న ఇక్కడ మాది 500 ఓటింగ్, 500 ఓటింగ్ మాది పక్క 400 ఓటింగ్ వైసీపీ. గెలిచేది అనిల్ గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాబు? జగన్ గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటాను ఆయన, 1, 2, 3 కొన్ని కోటాన కోట్ల మాటలు చెప్పాలా, కానీ ఏం చెప్పాల్సింది కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మహానుభావుడు, సస్యశీలుడు, ఎంత దైవంతో సమానమయ్యా. లాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి ఆయన చేసే ఒక మంచి పథకాల వల్ల మేము ఎంతోమంది ఎంతో సంతోషం పడుతున్నాం. ఇప్పుడు నేను మీకు టీవీ కనపడుతుంటాను, నన్నే చూసుకోండి, నా ఇంట్లో 18,750 వస్తాయి. నాకు నెలకి తెల్లవారుజామున 5ంటికి మా ఊరు వాలంటరీ గాయత్రి 5ంటికి లేపి తాతగారు నీ పెన్షన్ తీసుకుంటే సంతోషంగా రోజుకు 100 రూపాయలు చాలా 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 సంతోషంగా అనిపిస్తున్నాం. కాబట్టి అయ్యా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నేను 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెబుతున్నా, మీరు ఓటేయటం కాదు, ఇంకా 10 మందితో మీరు ఓటు వేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సస్యశ్యామలంగా ఇంకా 30 సంవత్సరాల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. దయచేసి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్, తాత మీరందరూ మర్చిపోవద్దు. ఎవరైనా సరే మన ఎస్టీ, మైనారిటీ వర్గాలు వాళ్ళ రోజున మనం తలెత్తి తిరుగుతున్నాము. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒకప్పుడు మనకి టీ తాగాలంటే 5 రూపాయలు అంటే మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళం. కానీ వాళ్ళ రోజున మనం ఆ రైతుకి మేము 1 కాదు 10 టీ డ్రింక్ ఇప్పించే పరిస్థితులు మనం ఉన్నామంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండబట్టే కదా. అలాంటప్పుడు మనం ఆయన ఎందుకు మర్చిపోవడం కాదు. అందుకే మళ్ళీ చెబుతున్నా కూడా మీకు మీ ఒక్క ఓటు వేయటం కాదు నాయన, 10 మందితో చెప్పి మా అక్క, చెల్లెళ్ళు, పిన్నులు, తాతలు, మామలు మీరందరూ కూడా ఎలక్షన్కి మేము ముందున్నామని నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే తరతరాలుగా మన అడుగుబడిపోయిన మన వర్గాలు కూడా ఇవాళ రోజున బజార్లో తిరుగుతూ ఇలా ఇస్త్రీ సొక్కాలతో తిరుగుతున్నామంటే దీనికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం ఈ విధంగా ఉన్నాము. కాబట్టి ఇది మాత్రం మేము మర్చిపోద్దాయా. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు అసలు మనం ఇవాళ రోజున ఆయన మనకు దేవుడయ్యా. పైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నాడు. ఆయన మనకి శ్రీమన్నారాయణుడు మనకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పంపించాడంటే, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అడుగుఆరిపోయిన వర్గాలు ఉన్నాయి, వీళ్ళందరికీ నువ్వు వెళ్ళి సహాయం చేయని ఆ శ్రీమన్నారాయణుడు శివుడు మన ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం పంపించాడు ఒక ముఖ్యమంత్రిగా. ఎన్ని పథకాలు అయ్యాయి. ఒక్క పథకమా 2 పథకాలు ఇవాళ నా మా మరదల మనవడికి క్యాన్సర్ వచ్చి అల్లో లక్షణాలు అంటే వైజాగ్ టాటా ట్రస్ట్లో మేము ఆపరేషన్ చేపిస్తే వాళ్ళ ఖర్చులు పోను కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు. ఇదంతా ఎవరు పుణ్యమయ్యా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమయ్యా. మాది పెదపారిపూడి మండలం, మాది పామారు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే కైల అనిల్ గారు ఆయన ఇక చెప్పేది ఏం లేదు. ఇప్పుడు చిన్నపిల్లడు వెళ్ళినా కూడా ఏనాయన నీకేం కావాలంటాడు. తినేదాన్ని ఆయన తినే నోట్లో తినే ఒక బిస్కెట్ ఉన్నా కూడా నువ్వు తినలేరా, నేను తర్వాత తింటానని మంచిలు దాకు మౌనంగా ఉండే వ్యక్తిత్వం గల మనిషి. ఎవరెళ్ళినా కూడా అబ్బాయి నేను చేయను అనడు. ఏ వర్క్కి వెళ్ళినా కూడా తను చేతనేంత వరకు చేస్తాడు. తన వల్ల కాయింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళా కానీ అతను చేపిస్తున్నాడు. ఇప్పుడు వరలరామయ్య గారి కుమారులు అంటే ఎంతోమంది పోటీ చేస్తారు నాయన, చేస్తారు, కారణం బాగానే ఉంటుంది. వాళ్ళు మనకు అడ్డం పెట్టద్దు. ఈ పెన్షన్ మనకు వచ్చుద్దా రేపొద్దున? నువ్వు అనిల్ కుమార్కి వెళ్ళకపోతే ఇవాళ రోజు మనకి నెలకు వచ్చాడు కల్లా 3,000 రూపాయలు తెల్లవారు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మనం ఎవరికి వాళ్ళు వస్తే మనకి పెన్షన్ వస్తుందా? రాదు. జన్మభూమి కమిటీ అని వస్తుంది, వాళ్ళు ఎన్ని తీసేస్తారు. మన పెన్షన్ తీసుకోవాలి, అప్పుడు మనకు 200 పెన్షన్ ఇస్తారు. ఆ 200 కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళు అప్పుడు మనకి ఇస్తారు. దయచేసి అటువంటి పిచ్చి పనులు మనం చేయొద్దు. ఎందుకంటే మనం కొంచెం అమాయకులము. నేను ఏంటని వీళ్ళు అంటున్నారు అనుకోవద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మనం ఉన్న 10 మంది చెప్పగానే మనం ఒళ్ళు పొంగిపోయి సొక్కలు చించుకోవడం తప్పితే తర్వాత మనల్ని పట్టించుకున్నాడు ఎవడాడు. మనల్ని పట్టించుకునే వాళ్ళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అనిల్ కుమార్ నెంబర్ 1 చేశాడు. పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. చెప్పాక అన్నీ వస్తున్నాయి అని. అనిల్ కుమార్ ఎలా చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు.
పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి మీకు? బాగా పిల్లోడికి అమ్మఒడి వస్తుంది, ఇల్లు స్థలం వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా స్థలం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు నాది మొత్తం అదే పార్టీ పోయేసరే. నేను నన్ను చెప్పే అవసరం లేదు. నాది జగన్ అంటే నాకు పిచ్చి. ఎందుకనంత? నాకు ఆయన అంటే ఎప్పుడైనా పిచ్చి. నాకు మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్. ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. పొడుగు చేశాడు. మరి ఎవరు గెలుస్తారనుకోండి ఇక్కడ? మళ్ళీ అనిల్ కుమార్ వస్తాడు. ఓట్లు తగ్గినా కొద్దిగా ఆయన వస్తాడు మళ్ళీ. బాగానే ఉంది. ఏమైనా పనులు చేశారు ఇక్కడ? మాకంతా జగన్ మా పని అంతా బాగానే చేస్తాడే. మా జగన్ పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇంతవరకు వచ్చాము మేము ఈ మినపకోతలకి మినపసీలు చేతికొచ్చాము. మా సాలూరు మన్నా ఎవరు గెలుస్తారనుకుంటున్నా? సీఎంగా జగన్ గారు వస్తారని మేము అనుకుంటాం. చాలా మంది గెలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటే ఉండొచ్చండి, కానీ మాకైతే కంపల్సరీ మాకు జగన్ అన్న వస్తాడని మాకు అభిప్రాయం. జగన్ గారి పరిపాలన బాగుంది. సీఎం మళ్ళీ జగన్ గారు. ఎందుకని అంటారు అంత అభిమానం జగన్? మంచి డబ్బులు కట్టేస్తాండి, బాగా ఇల్లు ఎత్తాను, రోడ్లు అంతకేతము. మరి ఇటువంటి పథకాలు లేవు కదా. మరి గెలిపిస్తారా అనిల్ కుమారా? ఈ వరకు అయినా వస్తారు. ఈ ఏరియాలో అయినానే కుమారా. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి. డోక్రా వస్తుంది. డోక్రా ఒకటి రుణమాఫీ ఎలా ఉందంటారు? బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈయనున్న కాడి నుంచి పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. మీకు ఎమ్మెల్యే గారు ఎవరు? కైలే అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఇంతవరకు ఎలాంటి ఆటంకాలు లేవు. పడాల్సిన నిధులు అన్నీ పడిపోయినాయి. వచ్చేసినాయి. 18,000 వచ్చేసాడు, అమ్మఒడి వేసేసాడు, ఆయన వేసిన పథకాలన్నీ వేసేసాడు. ఎమ్మెల్యే గారు ఎవరు? మాకు అనిల్ కుమారే. బాగా చేస్తున్నాడు వర్క్. వచ్చారు నిన్న. అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా చేస్తారా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తాము? ఎక్కడైతే ఎమ్మెల్యే అయితే మొత్తం వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏరే తిరిగాలేవు. మా పడితే తెలుగుదేశానికి 20-30 ఓట్లు పడతాయి. ఊరు మొత్తం ఇదే వైసీపీనే. వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అంతా ఇప్పుడంతా బాగుంది. జగన్ గారు వచ్చిన తర్వాత అంతా బాగుంది. ఆయన రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకని అంటారు? జగన్ బాబు వస్తేనే మాకు మంచిదని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? అనిల్ కుమార్ గారు. ఆయన బాగానే చేస్తున్నారు. రోడ్డు ఓపెనింగ్కి వచ్చారు. మన పెదపారపూడి మండలం వైఎస్ఆర్ ఆసరా మీటింగ్కి వచ్చారు. నిన్న 18,000 మీటింగ్కి వచ్చారు. రోడ్డు ఎప్పుడు వేస్తారు? 1 నెల అవుతుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకైతే ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు అనిల్ గారు కావాలని కోరుకుంటున్నాం. అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి పడుతుంది, అన్నీ వస్తాయి మాకు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? అనిల్ కుమార్. వస్తాడా? ఎవరు గెలుస్తా బాగుంది అనుకుంటున్నారు? అనిల్ కుమార్ గారికి వెళ్తున్నాము. అనిల్ కుమార్ గెలుస్తా బాగుందా? ఎందుకనంట? ఎందుకంటే పరిపాలన బాగుంది కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. స్టూడెంట్స్కి ఎలా ఉందంట? బాగానే ఉన్నాను. అన్ని పథకాలు వస్తున్నాయా? పార్టీ పరంగా చూస్తున్నారా? అందరూ సమానంగానే చూస్తున్నారు. అయ్యా నాకైతే నిధులేం రావట్లేదు, కానీ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. పథకాలు ఏమి రావట్లేదు? పథకాలు రావు, గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ కూడా చేశారు. ఎలా ఫీల్ అవుతుంది? మీ అబ్బాయి జాబ్ వచ్చింది. పర్లేదు, మంచిగా ఉంది అనుకున్నాను. మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ బాబు. ఎలా స్థలాన్ని ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు బాబు. అదే వైఎస్ఆర్ కాలం కట్టున్నారు. సీఎం ఎవరుంటే బాగుంది అనుకున్నాను? అయ్యా కొంతమంది ఏమో జగన్ అంటున్నారు, కొంతమంది ఏమో చంద్రబాబు అంటున్నారు. మీ అభిప్రాయం ఎవరు ఉండాలండి? నాకు ఉద్యోగం ఇచ్చిన మనిషి ఉండాలనిపిస్తుంది. ఎవరు? జగన్ గారు. ఎవరు ఇది? ఇది జాన్ఫర్డ్. ఇది ఓకే. మీకు పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. పార్టీ పరంగా ఇస్తున్నారా? అందరూ సమానంగా ఇస్తున్నారు? అందరూ సమానంగానే. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? కళ్యాణ్ కుమార్. ఆయన ఎలా చేస్తారు? ఆయన బాగా చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జనాలు? ఆయనే వస్తాడేమో. ఎవరు? కళ్యాణ్ కుమార్ గారు. జగన్ గారి పరిపాలన చాలా మంచిగా ఉంది నాన్న. అందరికీ చక్కగా అన్ని పథకాలు అందుతున్నాయి. మాకు జగన్ గారు వచ్చినాక అన్నీ బాగా సక్రమంగా జరుగుతుంది. మాకు ఏ అన్యాయం లేదు. ఈసారి కూడా జగన్ గారికి మేము ఓటేస్తాం. పథకాలు 18,000 వస్తుంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మన కైలా అనిల్ కుమార్ గారు. మంచిగా బాగా చేస్తున్నాడు. పనులు చేశారు. ఈ రోడ్డు వేయించాడు, సిమెంట్ రోడ్లు ఒక 2 వేయించాడు, కాలనీ ఇచ్చాడు. కట్టుకున్న వాళ్ళు ఒక 5-6 ఇల్లు కట్టుకున్నారు. ఇంకా అవ్వలేదు, తయారైపోయి ఉన్నాయి.
చాలా బాగా మర్యాదగా చేస్తాడు. వెళ్ళిన వాళ్ళందరూ శుభ్రంగా చూసి పంపిస్తాడు. ఎట్లా ఉంటుంది సార్ ఆయన వ్యక్తిగతంగా? మంచోడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకేం పథకాలు వస్తున్నాయి? నాకేం రావాలి, నా పైన పర్వాలా, నేనేం తీసుకోలేదు. బాగానే ఉందండి. లేని వాళ్ళందరూ సాయం చేశారు. పోరంతా. మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్. ఎలా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నాడు పని. ఏదైనా పనులు చేశాడా ఈ పామర్లో? చేస్తారు, ఏం చేయడు. 100 మంది సాయం చేస్తారు, ఏం చేయరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది. మాకు పెన్షన్ వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది, 18,000 పడుతుంది సార్. అంతకితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. మళ్ళీ వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము మంచిగా ఫీల్ అవుతున్నాం. సంతోషంగా ఉంది మాకు బాగు. మళ్ళీ జగన్ బాబే రావాలని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మాకు అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు ఆయన? ఆయన కూడా మంచిగానే చేస్తున్నారు. ఎప్పుడైనా వస్తారు ఇక్కడ? వస్తే నేను మీటింగ్కి వచ్చారు కదా పార్పొడి. బాగా జరిగింది, బాగా చెప్పారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో? చాలా మంది కలిసి వస్తున్నారు, జనసేన టీడీపీ వస్తున్నారండి. అవన్నీ ఎందుకు కానీ ఇంకా జగన్ బాబుకే మేము వేయాలనుకుంటున్నాం. మేము జగన్ బాబే రావాలి. జగన్ బాబు వస్తేనే మా పేదవాళ్ళందరం కొంచెం బయటపడతామని చూస్తున్నాం. జగన్ బాబు కంపల్సరీగా వస్తాడు. ఎమ్మెల్యే కూడా వస్తాడు. బ్రహ్మాండం చెప్పేది మా పార్టీ అయితే నెంబర్ 1. ఏం నచ్చింది నీకు జగన్ గారు? మాకు నచ్చింది, మీకు నచ్చలేదు. మీకు అభిప్రాయం ఎలా ఉంది జగన్ గారిది? మీ జగన్దే నాకు బాగుంది అయ్యా. బాగుందా? మేడం పథకాలు వస్తున్నాయా? అబ్బో వచ్చి వచ్చినాయి. ఇప్పుడు ఏమి వస్తున్నాయి? ఏమో ఉండేది ఆటలో రాజు నాకు తెలిసే సచ్చినానా. నీకేమైనా వస్తున్నాయి? ఫంక్షన్ వస్తుందా? నాకు ఎప్పటి నుంచో వస్తుంది. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 3,000. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఎవరు? కైలు అనిల్ కుమార్. సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నా? ప్రస్తుతానికి మాకు జగనేనయ్యా. ఎలా ఉంటుంది మా జగన్? జగన్ గారు దేవుడు అయ్యా, మాకు దేవుడే. ఇక మాకు రెండోళ్ళు లేరు. బంగారం లాగా చూస్తున్నాడు మమ్మల్ని. ముసలి అందరిని కాడ మాకు ఆయన ఇదే. మాకు జగనే రావాలి అని ప్రార్థన కాడ చేస్తున్నాము ఈ గుళ్ళోను. పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి బాబు, చూస్తున్నాడు చేస్తున్నాము. ఆయనకే వేద్దామని మాకు ఉంది బాబు. ఇవాళ కాదయ్యా, మేము పుట్టిన కాడి నుండి ఆయనకి మా కోరిక. ఇవాటి కాడ ఆయన మీదే ఉంది. ఈయన పామారు అనిల్ కుమార్. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. మాకు 18 ఏళ్ళకి పథకం వచ్చింది మా ఆవిడకి. మా మనడికి బల్టీ డబ్బులు పడ్డాయి, పిల్లలై. అది మాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఆయనే. పదవి వచ్చినాక మాకు ఆయన వచ్చినాక అన్నీ వచ్చినాయి. అదే అయ్యా. అదో 24 ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు అనిల్ కుమార్. జనసేన టీడీపీ కలిసారు. వాళ్ళు ఎన్న ఎట్టుకొని పోతారు, వాడుకొని వాళ్ళే పారిపోతారు. అధికారిని వరలరాజే లేదు, పిల్లలు వరరాజ బాబు ఒకసారి నుంచి వెళ్ళిపోవాలా, వెళ్ళి అంతే. ఎత్రాకులన్నీ అందుకే పెట్టింది. అది ఈసారికి మాత్రం వీళ్ళు ఎన్నికే పెట్టుకున్న 110 సీట్లు ఆయనకే. ఆయనే ముఖ్యమంత్రి. అది పామరే ఎమ్మెల్యే ఆయన వస్తాడు, అనిల్ కుమార్ వస్తాడా? మహేశ్వరపురం. ఎమ్మెల్యే ఎవరు? కైలు అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు ఆయన? బాగుంది, వెరీ గుడ్. పనులు చేశారా? ఆయన చేతనైనంత వరకు కాలనీ ఉంది కదా మన ఊళ్ళో, ఎదురు కనబడుతుంది, ఒకసారి చూసుకోండి. 20 ఇచ్చారు, 7 అప్డేట్ అయినాయి, స్లాబ్లు అయిపోయినాయి. కాలనీకి బాగా చేశారు, మొత్తం కరెంట్ కూడా లాగారు. ఒకప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు అంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే. ఈయన పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందన్న. మాకని కాకపోయినా చాలామందికి ఆరోగ్యశ్రీ ద్వారా వస్తున్నాయి. కొంతమందికి ఏమో ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు. 18 నుంచి 40 సంవత్సరాలకి అమౌంట్లు పడుతున్నాయి, అమ్మఒడి పడుతుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈయనే గెలుస్తాడు, ఎవరు? అనిల్ కుమార్ గారు కన్ఫర్మ్. నాకు తెలిసి సీఎం జగన్ అవుతారు. నెంబర్ 1 అన్న. ఏమేమి బాగున్నాయి? ఎందుకంటే అమ్మఒడి కానీ గృహాలు కానీ ఉచిత దేవుని కానీ నెంబర్ 1. మా పిల్లల మాటికి శుభ్రంగా ఉన్నారయ్యా. ఏం వచ్చినాయి? అమ్మఒడి వచ్చింది, ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, సంపేమ బాగా ఉన్నాయి. పిల్లలకేమో మా అత్తగారు వాళ్ళకేమో 18 ఏళ్ళకి వచ్చినాయి. నెంబర్ 1 బాగానే ఉంది. ఇంకేముంది? బతక ముసలోళ్ళు మాకు పింఛనీ కావాలి, దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి ఈగోర బాబుని ఇస్తున్నారు. అది సరిపోదా? ఇప్పుడు ఎవడన్నా వస్తున్నాడు పింఛనీ అడిగితే అక్కడికి వెళ్ళి ఆడ సంతకం పెట్టుకుని ఆడి దగ్గర కూర్చొని ఆడి దగ్గర తొంగుండి వచ్చిన వాడికి ముఖం తిరిగి పడిపోతాము, ఏదో ఒకటి అవ్వదు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఎదుగో నాన్న, ఇదిగో బాబా అని ఎట్టుకొచ్చి ఇస్తున్నారు.
ఎవరు గెలుస్తారు అనుకున్నా సీఎంగా? జగనే అన్న. జగన్ గారి పరిపాలన నెంబర్ 1 ఉంది. జగన్ గారి పరిపాలనకి ఎవరు వంక పెట్టేది ఎవరు ఉండరా? ఎవరు లేరు. అంటే జగన్ గారి సొమ్ము మొత్తం అంతా తినవాలో కానీ తినలేదు. ఇంటింటికి ఇవాళ ఇటువంటి పరిపాలన రావాలంటే ఇక ఇంతవరకు నాకు వచ్చి 35 సంవత్సరాలు ఇటువంటి పరిపాలన చూడాల. నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ని. అర్థమైందా? మళ్ళీ జగన్ గారే రావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు? కళ్యాణ్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు ఆయన నెంబర్ 1 బాగానే చేశాడు. పనులు చేశాడన్న. ఆయన మా ఎస్సీ, మేము మాలవలమే. ఆయన మా ఎస్సీ కాన్స్టిట్యూషను. ఆయన మా ఊరు మా చిన్న గ్రామం, మాది చిన్న గ్రామం అయినా మాకు అన్నీ సచివాలయం అన్నీ ఇచ్చాడు, రోడ్లు వేసాడు, అన్నీ వేసాడు. మా ఫెసిలిటీ మట్టి నెంబర్ 1 ఉందని. పనులు చేశారు ఇక్కడ? చేశాడన్న. రోడ్లు వేసాడు, తార్ రోడ్డు పోసారు, సిమెంట్ రోడ్లు పోసారు. మాకు చిన్న ఊరైనా మాకు సచివాలయం ఇచ్చారు. అది మాకు చాలా గొప్పగా ఉందన్న. హాస్పిటల్లో అది ఇచ్చారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? వస్తున్నాయి. ఏమొస్తున్నాయి పథకాలు? రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది. మీ ఊర్లో పనులు చేశారా? ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడా మీ ఊరు? వచ్చాడు. పనులు ఏమైనా చేశారా? చేశాడు. ఏమేమి చేశారు? ఆయన సాధ్యమైన వరకు చేశాడు. ఏం చేశాడంటే ఏం చెబుతాం. ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నావు? ఇప్పుడు చేసి ఆయన చేస్తేనే బాగుంటుంది. కళ్యాణ్ గెలిపిస్తారా మరి? గెలిపిస్తాం. సీఎంగా ఎవరు ఉంటే బాగుంది అనుకున్నావు? సీఎం ఇప్పుడు ఉండే ఆయన ఉంటేనే బాగుంటుంది. జగన్ బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? పథకం వస్తుంది. ఏం వస్తుంది? పెన్షన్ వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు ఆయన? ఆయనకే బాగా చేస్తాడు. పనులు చేశాడు ఇక్కడ? ఆ పనులు ఈ పనులన్నీ కాకపోతే ఇవన్నీ పథకాలు ఇవన్నీ అట్లా వస్తాయి. అంతా ఆడలేగా. ఎవరు వచ్చాడు మనకే. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాను. అనిల్ కుమార్. సీఎం జగనే. దాంట్లో సమస్య లేదు. వాళ్ళు 100 పార్టీలు వేసుకొచ్చి కలుపుకున్నా కానీ టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు. కలిసి వస్తే ఇప్పుడు జనసేన ఆ నాయకుని కూడా గౌరవిస్తాం, కానీ సరైన పద్ధతిలో ఉండి సరైన టికెట్లు తీసుకొని వాళ్ళ అన్నయ్య ఉండడు చూసావా, అలాగే 4 సీట్లు గెలిస్తే సంతోషపడతాం. గెలవాలి అనే ఉంది. ఇప్పుడు గెలుస్తూ అనేది ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా కదా, అనిల్ కుమార్ గెలుస్తాడు. జగన్ గారి పరిపాలన బాగా ఏ క్లాస్ ఉంది. మళ్ళీ జగన్ గారే రావాలి. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఏమో పెన్షన్ ఇస్తున్నాడు, 3 ఏళ్ళ పెన్షన్, రైతు భరోసా ఇస్తున్నాడు. మళ్ళీ 18 ఏళ్ళు అవి మాకు రావులే, ముసలాళ్ళం అయిపోయి మాకు ఏజ్ ఎక్కువైంది, అవి ఇస్తున్నాడు. ఆయన ఒప్పుకున్న పరదాలన్నీ పథకాలన్నీ మాకు చేరినాయి. కళ్యాణ్ కుమార్ వచ్చాడుగా. మేము మా మాలపిల్లంతా జగన్ గారే బాబు. సూద్దులు అంటే మేము చెప్పలేము. వాడు మేము మాల పిల్లంతా ఒకటే. జగన్ గారే గెలవాలి. ఆయన వస్తేనే మనకి బాబు లేని వాళ్ళకే కతి. ఈసారి కాడ వేస్తే బాబు మనకి కతి లేబర్ను కొద్ది ఇది చేస్తాడు మహారాజు తండ్రి. పనులు చేశారు ఇక్కడ? బాగానే చేశారు పనులు. రోడ్ వేసారా? ఇది వేసారుగా, అదే వేసాడు. అక్కడి నుంచి అక్కడికి వేసాడు. గెలిపిస్తారా మరి? ఎవరిని? తప్పక జగన్ గారిని, కళ్యాణ్ కుమార్ గారిని. ఈయన కాడ ఉన్నాడుగా. బాగానే ఉంటుంది. పథకాలు వస్తున్నాయి. పథకాల పింఛను వస్తుంది. వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు చదివాలి. ఎలా చేస్తున్నారు? రాగానే డబ్బులు పడంగానే మనకు తీసుకొచ్చి ఇస్తున్నారు తెల్లారపాటికి. ఇప్పుడు దాకా 6ంటికే వస్తున్నారు, 5ంటికి. ఎలా తెచ్చుకోవాలి పెన్షన్? అప్పుడు నాకు ఈయన వచ్చినాకే వచ్చింది, అంతవరకు లేదు. జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అట్లా ఏగుతున్నారు ప్రజలు. పక్క మా చంద్రబాబు నాయుడు పార్టీ, జగన్ పార్టీ మేము జగన్ అంటే పరిస్థితి. మరి చూస్తుంటే వార్తలు చూస్తుంటే అంటున్నారా? అట్లా ఉంది. నాకు రాడు అని నాకు కలిగిపోయింది. జగన్ తల రానిదని మాకు కలిగింది బాధ. మీకు ఎవరు రావాలంది? జగన్ రానిదని. మీకు ఎవరు రావాలని ఉంది అంటున్నా? జగనే రావాలి మాకు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ పామర్. ఎలా చేస్తున్నారు? వాడు వస్తాడు, బాగానే ఉన్నాడు పరిపాలన. బాగానుందా? ఆయన బాగానే ఉంది కానీ ఆయనకు ఉంది మరి గాలి. ఆయన బాగానే చేస్తున్నాడు. పనులు చేశాడు ఇక్కడ? పనులు ఏం చేశారా? ఈ రోడ్డు వేసాడు మొన్న. అక్కడ పోసి అక్కడ పోసి ఆపేశారు. ఆయన పోసాడు మొన్న. ఆయన వచ్చిన పోసాడా? అంతకితం లేదా రోడ్డు? వేసి ఇక్కడ పోసేది. అక్కడ పోసి ఆగిపోయినాయి. 2-3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. అక్కడ చవతలో పోసాడు మొన్న. ఓకే.
నీకు ఎవరు రావాలని చెప్పు. ఎవరు రావాలంటే జగన్ పార్టీ అని చెప్తుంటా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏముంది? ఎట్లా ఉంది? ఎట్లా ఉన్నా సరే మనదే అజేక పథకాలు ఏమైనా వస్తున్నాయా? పింఛన్ మాత్రం వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే పామరైన అనిల్ గారు. అనిల్ గారు సీఎం ఎవరైతే బాగుండకుండా? సీఎం జగనే వస్తాడుగా, ఇంకెవరు వస్తారు? జగనే వస్తాడు. పట్టాలు ఇచ్చారు నా పేరు మీద. బంగారం చేసినట్టు చేస్తున్నాడు బాబు. వాళ్ళ బాబును మించిపోయాడు జగన్ బాబు. బ్యాగులు ఇచ్చి అసలు ఇవాళ లేబర్ అంటే ఇవాళ జగన్ బాబు ఇచ్చిన పెట్టిన భిక్ష పోదు. పిల్లల కాడించి అంగన్వాడీ కాడించి బాగా చేస్తున్నాడు. ముసలోళ్ళకి 3000 పింఛను ఇస్తున్నాడు. వాళ్ళ పుణ్యమంట ముసలోళ్ళం బతుకుతున్నాం, లేకపోతే లేదు. బిడ్డలు పెట్టాలంటే పెట్టలేరుగా బాబు. ఎంతుండా జగన్ బాబు బాగా చూస్తున్నాడు. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే గారా? పామారు. ఎవరికి వెళ్తే బాగుండు అనుకున్నావు? జగన్ బాబే గెలవాలి. జగన్ బాబే. మేము జగన్ బాబుకి వేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే పామారు. ఆయన మరి గెలిపిస్తారా? నేను వేస్తాను, మా బిడ్డలు వేస్తారు. ఒక ఆడపిల్ల 4 కొడుకులు. మా పిల్లలందరూ జగన్ బాబుకి. మేము జగన్ బాబుకి వేస్తాం. పథకాలా? అన్ని పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి పథకాలు. అన్నీ వస్తాయి. మన జగన్ అన్న అన్నీ పంపిస్తున్నాడు. ఒకటి పంపించకుండా అన్ని ఆయన గురించే మాకు ఇవాళ ఈ పథకము, ఈ పచ్చగా ఉండటం, శాలకి రైతు మిత్రులు, పింఛన్లు, మరి డోకరాలు ఇవాళ ఆయనదే మాకు. ఇవాళ మా ఇంట్లోకి వెలుగు ఆయనే, ఇంటికి వెలుగు ఆయనే మాకు. అది ఇంటికి వెలుగు తీసుకొచ్చింది ఆయన. కోరుకుని మళ్ళీ ఈ దేశంలో రావాలని కోరిక మాకు. కోరిక ఈ నెలకి మాకు ఒక తోడబుట్టినోళ్ళలాగా ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడు డబ్బులు. ఒక కొడుకులాగా, ఒక తోడబుట్టినోళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా మాకు సాయం చేస్తున్నాడు. ఆయన అంటే అంత ప్రేమ. మళ్ళీ ఆయనే రావాలని కోరిక మాకు. అనిల్ కుమార్ ఆయన కూడా పర్వాలేదు. అన్నీ అందిస్తున్నారు, ఆయన కూడా అందిస్తున్నారు, అన్నీ అందిస్తున్నారు. మాకేం పర్వాలేదు. ఆయన విశ్వాసం అందరూ చూస్తున్నారు బాబు. అన్నీ బాగున్నాయి మాకు. జగన్ అన్న అన్నీ పంపిస్తాడు. మాకు ఏ లోటు చేయలే. జగన్ అన్న మళ్ళీ రావాలని కోరిక, మా కోరిక అదే. ఎందుకు చూసావా ఇవాళ బియ్యం కూడా ఉచితంగా ఆయనే మాకు 5 ఏళ్ల నుంచి బియ్యం కూడా ఊరికనే ముద్ద పెడుతున్నాడు. పైకర్స్కి 3000 ఇస్తున్నాడు. లెగలేని వాళ్ళ పిచ్చోళ్ళకి, తల్లిదండ్రులకి ఆయన బిడ్డలమే మేము. ఆయనే రైతు మిత్రులు ఇస్తున్నాడు, డోకరాలు ఇస్తున్నాడు. తీసివేతలు అయిపోతుంది దాంట్లో. మాకేమీ తక్కువ లేదు, అన్నీ బాగున్నాయి. మా శవాషైనగా మాకు ఆయన రావాలి మళ్ళీ దేశం మీద కోరిక. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఏమేమి బాగున్నాయి మీకు? మాకేముంది, పింఛని ఒకటి వస్తుంది. గతంలో సంగతి అప్పుడు మనకు పింఛని పని లేదు కదా అసలు. వయసు ఇప్పుడు వస్తుంది. వాలంటీర్లు పర్వాలేదు, బాగానే ఉన్నారు. వాలంటీర్లు బాగా చేస్తారు ప్రతి పని. అనుకున్న మనకు కావాల్సిన పనులు చేస్తారు. ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? అనిల్ కుమార్. మా ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు? దాంట్లో చెప్పడానికి ఏం లేదు. అందరికీ అందుబాటులో ఉంటారు. అన్ని వర్గాలకి, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఏ పని మీద వెళ్ళినా ఆ పని ఆయన వంతు ఆయన చేసి పెడతారు. సార్ ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేశారు సార్? అన్నీ ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ చేశారు ఆయన. ఇవాళ గ్రామాల్లో సిసి రోడ్లే కానీ, లేకపోతే R&B రోడ్లే కానీ, ఈ పామర్ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 90% మాకు రోడ్లు అభివృద్ధి చెందినాయి. ఒకప్పుడు ఎలా ఉందంటారు పామర్, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఒకప్పుడు మేము ఒక బలమైన సామాజిక వర్గం వారి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉండేది. ఏ పని కావాలన్నా వాళ్ళు రేపు మాపు అని చెప్పేసి సాగు చెప్పి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి చేయటమే తప్ప అన్ని వర్గాల వారికి చేసే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా, వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? గతంలో ఎలా ఉండేది? 2014కి ముందు ఎలా ఉంది, తర్వాత 19 తర్వాత అసలు కంపేర్ చేయడానికి లేదు నాన్న. కంపేర్ చేసే విషయంలో దేనికి సాటి రారు. ఆయనే సాటి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఆయనే సీఎం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ చేస్తాను, అభివృద్ధి సృష్టిస్తాను ఈ రాష్ట్రంలో, అవన్నీ కలబొల్లు మాటలు. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు బాబు. చంద్రబాబు నాయుడిని గతంలో ఏదో కలబొల్లు మాటలు చెప్పి ఆ పిచ్చ రోజుల్లో అనాగరికత ఉన్న టైంలో ప్రజల్ని ఏదో మోసం చేసి మబ్బి చేసి ఏదో మళ్ళా అధికారంలోకి రావాలనే ప్రయత్నమే తప్ప ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. రేపు కూడా 2024 ఎన్నికల్లో
ప్రజా తీర్పు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఏమేమి బాగున్నాయి అంటే అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయన చేసే అభివృద్ధి మొత్తం చాలా బాగుందన్న. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు కొంతమంది. రాష్ట్రంలో కుక్కలు ఎన్నెన్నో మురుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. బాగానే ఉందా? బాగానే ఉంది. స్టూడెంట్స్ కానీ ఎలాంటి గవర్నమెంట్ ఇస్తే బాగుంది అనుకుంటున్నాం? అంటే గతంలో చూసుంటే ఇప్పుడు చూస్తుంటే ఈ గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి ఎలాంటి తేడా ఉంది? ఇదివరకు గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేదు, అభివృద్ధి అలానే ఉంది. సీఎం జగన్ పరిపాలన దాన్ని చూసాము, ఇక ముందు చూడబోతున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్ కుమార్. ఎలాంటి అభివృద్ధి చేసేది మీ ఊర్లో? అభివృద్ధి అంటే ఆయన చేసాడు, మనం చేసాడు అంతా. ఆయన రోడ్లు వేయడమే కానీ ఇంకా చేశాడు పరిపాలన. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యేగా పామర్కి ఎవరు ఉంటే బాగుండు అనుకుంటున్నాను? కైలి అనిల్ కుమార్. ఇంకెవరు? ఆయన చాలా మంది పోటీ పడుతున్నారు. పోటీ పడినంత మాత్రం ఏం చేయలేరుగా. నాయకుడు మంచివాడైతే ఎంతమంది? మీ అభిప్రాయం? అంటే చాలా మంది పోటీ పడుతున్నారు. జనసేన టీడీపీ నుంచి వస్తున్నారు. జనసేన టీడీపీ అయితే రాదు, సీఎం జగన్ అయితే వస్తాడు. అదే పెట్టుకో దాంట్లో, సీఎం జగన్ అయితే వస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్, ఆయన గెలిపిస్తాం మేమే. జనసేన సపోర్ట్తో వస్తానని చెప్పి అంటున్నాడు, గెలుస్తానంటున్నాడు. అసలు అవ్వదు అది, ఇదే లాస్ట్ ఇది. అదే ఆయనకి ఇంటికి వెళ్ళిపోతా లాస్ట్. మరి వరదరాజు జగన్నే ఎదిరిస్తాను నేను దళిత పెట్టిన. అవదు అది అవదు అసలు. మరి మీడియా ముందుకు వచ్చి జగన్ గారిని దూషిస్తున్నాడు. ఇక్కడ అనిల్ కుమార్ని ఇక్కడ రానేను నేనే. ఎవరు కాసేపు తెలుసు కదా, తెలిసిందే కదా, 10 సంవత్సరం తెలిసిందే, కొత్త ఏం కాదు అది, 10 సంవత్సరం తెలిసిందే. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ఓడిపోయాడు అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పెట్టారు, ఎట్లా ఉంటుంది అంట? ఆయన వస్తాడు అటు, ఇటు కైలి అనిల్ కుమార్ వస్తాడు మా వైసీపీ తరఫున. సీఎం వైఎస్ జగన్ వస్తాడు, అదే మాకు కావాల్సింది. ఏ ఊరిది? దొలవనుగూడెం. ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్. ఎలా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నాడు అయ్యా. పనులు ఏమైనా చేశాడా? పనులు ఏమైనా కాళ్ళు ఇచ్చాడు, అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి అయ్యా. ఎలా ఉంది పరిపాలన? జగన్ పరిపాలన బాగుంది, జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మరి జనసేన టీడీపీ కలిసి వాడగొడతా ఉంటున్నారు ఇక్కడ. ఎన్ని కొట్టుకున్నా అది వచ్చేది ఫ్యాన్ గుర్తే ఇక్కడ, ఎక్కడైనా అంతే. ఎందుకని అంత అభిమానంగా? అంతే అభిమానం అంటే అన్ని వస్తున్నాయా. అంతకుముందు ఏమి ఇవ్వలేదయ్యా. అంతకుముందు ఎన్ని పథకాలు, ఈ పథకాలన్నీ అప్పటి నుంచి ఉన్నాయేగా, అప్పుడు ఇవ్వలేదే. మరి 15 సంవత్సరాలు చేసాడు. 15 సంవత్సరాలు 1 సంవత్సరాన్ని ఇచ్చాడా ఎవరికన్నా? చెంటు భూమి ఇచ్చాడు. నాకు 20 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఏంటి నేను కాలనీ పెడతానే ఉండ. నా కొడుకు ఇవ్వాల. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, ఒక్కడు ఇవ్వాల. మొన్న ఇచ్చారు. ఏంటి ఇప్పుడు ఇచ్చే ఉందయా? అప్పుడు ఇవ్వాలిగా. ఆడు గెలిచినాక అప్పుడు చెప్పు 15 ఏళ్ళు ఇస్తా అన్నాడని ఇచ్చాడని. ఉచితం అన్నాడు ఆడవాళ్ళు. అవన్నీ వేస్ట్ మాటలు, జరగని మాటలు. గెలిచేదాకా ఆడు చెప్పేది. గెలిచినాక ఒక్కటి ఇవ్వడం. ఏదో ఎప్పుడో ఒకసారి చేశాడు అంతే. ఇప్పుడు జగన్ చేశాడు. 4 సార్లు వేస్తానన్నాడు, 4 సార్లు వేసాడు. అట్టాగే అనిలే గెలుతాడు. డ్యామ్ షూర్ అట్ట ఉంది వాతావరణం. ఉండా సరే, అంతా ఉండరు కదా. ఒక ఇంటూ 4 ఇళ్ళు, 4 ఉండాలి అనుకో. 4 ఏదో ఇంటూ పథకాలు వచ్చినాడు, నీకు ఆడికి అట్టేస్తాడు చెప్పు. ఏమేమోడికి అమ్మఒడు అందరు తీసుకుంటున్నారు. పార్టీల పరంగా చూస్తున్నారు అంటున్నారు. పార్టీలు ఏంటి? మా పార్టీ వాడు కాదోడు అని అది ఆడకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? శ్రీరామచంద్ర పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని చెప్పగలం. ఎందుకని అంటారు? అంటే గతంలో అంటే ఓన్లీ అగ్రకులాలకి న్యాయం జరిగింది నాన్న. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికి కూడా న్యాయం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ. ఓన్లీ ఒక ఫంక్షన్ అనేది మేస్తుంది కాకుండా ఇవాళ చాలా ఉన్నాయి. నాకు ఇళ్ల స్థలం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల. మా నాన్నగారు కూడా నాకు ఇళ్ల స్థలం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల నాకు ఇళ్ల స్థలం వచ్చింది. అదే ఇళ్ల స్థలంలో రేపు సెంటున్నారా రేపు ఇల్లు కట్టుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేకపోయి ఉండొచ్చు, కానీ ఇల్లు నాకు అనేది హక్కు కలిగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాలాంటి నిరుపేదలకు ఎంతోమంది కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడ్డాడు. అటువంటిది ఇప్పుడు ఎంతోమంది నిరుపేదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఆదర్శం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి కాదు కదా, ఇంకా 3 సార్లు అయినా గద్దె ఎక్కించడానికి జనాలు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు, సంసిద్ధంగా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రైమ్ 15 వేస్తాం. గ్యాస్ బండ్లతోనే లైఫ్ వెళ్ళిపోదు కదా నాన్న. ఓన్లీ గ్యాస్ బండ్లతోనే లైఫ్ వెళ్ళిపోద్దా? చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంక అవుతుంది, మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని చెప్పేసి ఎన్నో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంకా ఎన్నో పథకాలు ఇస్తా అంటున్నాడు. అప్పుడు శ్రీలంక అవుదా? ఎమ్మెల్యే ఎవరన్నా? కైలి అనిల్ కుమార్ గారు. ఎలా చేస్తున్నారు? ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లేకుండా అన్నాడు, అలానే ఉంటున్నాడు. పనులు చేశారు. ఎందుకు చేయలే? ఇప్పుడు సచివాలయం మా గ్రామ సచివాలయం ప్రతి గ్రామంకి వెళ్తే మార్పు అనేది గ్రామే చెప్పుద్ది, మేము చెప్పాం. అసలు సీసీ రోడ్లే కానీ లేకపోతే ఆర్ఎంబీ రోడ్లే కానీ లేకపోతే ఈ తార్ రోడ్డు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పోసాడు.
అండి ఇటువంటి లేకపోతే గ్రామ సచివాలయాలే కానీ లేకపోతే లేఅవుట్స్ డెవలప్మెంట్సే కానీ ఇటువంటి ప్రాబ్లం ఏం ఇబ్బంది లేకుండా జరిగిందండి. ఏ విధంగా అవినీతి తరపున మా ఎమ్మెల్యే ఎంత నిజాయితీ పరుడు అంటే మేము 20 ఏళ్ళలో నాకు 38 ఏళ్ళు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ఎంతోమందిని చూసాం, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను అందరినీ చూసాం, ఓసీలని చూసాం. కానీ ఎస్సీలో పుట్టిన ఆణిముత్యం అనిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళకి కూడా మేము ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అంటాడు. మేము కూడా సొంత అన్నయ్యలాగానే భావిస్తాం. ప్లస్ కార్యకర్తలను కూడా అందరం కూడా ప్రేమగా పలుకుతారు. పోటీ చేస్తున్నారు, వర్ల రాజా అంటున్నారు, దాస్ అంటున్నారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ పామర్లో ఎలాంటి పోటీ? ఇప్పుడు అవతల వాళ్ళు అంతమంది పోటీ చేస్తున్నారంటే యువతల సింహం ఉందనే అర్థం. ఇప్పుడు అవతల వాళ్ళు అంతమంది పోటీ చేస్తున్నారంటే యువతల సింహం ఉంది బట్టే కదా. టీడీపీ జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? నాన్న ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళినాయి. ఎస్సీ ఎస్టీ బీసీల్లో వెళ్ళినాయి. ఇక్కడ ప్రభావితం చేసేది కూడా బీసీలు ఎస్సీలే అండి. వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు, అనిల్ గారు వైపు ఉన్నారు. అటువంటిప్పుడు ఎంతమంది ప్రత్యర్థులు పోటీ చేసినా సరే విజయం మాత్రం వరించేది అనిల్ని. అంత అభిమానం ఏంటి నాన్న? పోయినసారి ఆల్రెడీ ఆయన 30,000 చిల్లరతో గెలిపించాం. ఈసారి అదే టార్గెట్ 30,000 టార్గెట్ దాటేటట్టుగా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అభివృద్ధి ఏమీ లేకోకుండా 30,000 మెజార్టీ ఇచ్చాం. ఇవాళ అభివృద్ధి ఉంది, తమతో సన్నిహిత భావం ఉంది, తమతో మేము 5 ఏళ్ళు నడిచిన ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో ఇంకో 10 ఓట్లు వేపిస్తామే తప్ప 5 ఓట్లు తీసేసే ప్రయత్నం చేయలేంగా. రావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాడు పిల్లలకి, పెద్దోళ్ళకి, భూంగలోళ్ళకి. మరి అన్నీ బాగా సప్లై చేస్తున్నాడు. బియ్యం కాడించి, ముసలోళ్ళ డబ్బులు కాడించి, పింఛన్లు కాడించి బాగా సప్లై చేస్తున్నాడు. మీకు ఏమైనా వస్తున్నాయి పెద్దనా? నాకు 3,000 రూపాయలు వస్తుంది. ఏంటిది? పింఛని. వాలంటీర్లు తెచ్చిస్తున్నారా? వాలంటీర్లు తెచ్చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఏళ్ళతో నొక్కించుకుంటాం, ఆ పేరు చూస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, మనం జేబులో పెట్టుకుంటాం, ఏటికాడికి వాడుకుంటానికి. పరిపాలన మాత్రం 1 నెంబర్ పరిపాలన. అంటే ఇటువరకు మా చరిత్ర నా ఒకరి కాడించి మేము చేసాం కానీ పార్టీల్లో తిరిగాం కానీ ఈ రకంగా ఎవరో కాడ చేయలా. ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు కైలాన్ పామర్రు. మీకు ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగున్నా? ఎవరు గెలిస్తే బాగున్నా? ఎమ్మెల్యేనా? ఈయన రావాలి. ఎవరు? జగన్ గారు. మరి ఆయన గెలవాలంటే ఎమ్మెల్యే గెలవాలిగా. గెలవాలి, ఈయనకే వేయాలి, పామరాయనకే వేయాలి. గెలిపిస్తారా? మరి గెలిపిస్తామంటే గెలిపియాలి. ఇప్పుడు వరలరామి ఓడిపోయాడని ఇప్పుడు ఆ కొడుకు ఇచ్చాడంటే ఇంటికి ఇచ్చుకోడాను మనకేం తెలుసు? ఆయన ఇంటికి ఇచ్చుకున్నాడు మనకేం తెలుసు? గెలుస్తాడని ఇచ్చుకున్నారు. బాగుంది జగన్ గారి పని పరిస్థితి బాగుందయ్యా. మీకు ఏమైనా వస్తాయి పథకాలు? ఇదంటే నేను పెన్షన్ తీసుకుంటానయ్యా. నేను ఆయనకే వేస్తా, జగన్కే వేస్తా. నా ఓటు ఆయనకి. ఎవడేమనుకున్నా వేస్తాంలే బాబు అంటాం వాళ్ళకి. నేను ఆయనకే వేస్తా. ఎవడు ఎత్తి ఎట్ట వచ్చినా నేను జగన్కి వేస్తాను. ఆయన సొమ్ము తింటున్నా నేను. తన బిడ్డగా నన్ను బతికెత్తన్నాడు. 4,000 ఇచ్చిన ఆయన అదంతా టక్కరే. నాకొద్దు ఆయన మాటలు, నేను నమ్మను. కానీ జగన్ కూడా ఆయన ఇస్తే ఈయన ఇస్తాడు. ఈయన పెట్టిన పథకాలు ఆయన పెట్టాడా? లేబర్కి ఈయనే బతికిస్తున్నాడు. తెలుసుకున్నాడైతే ఎలా ఈడు. నేను ఆయనకే వేస్తా. మా కుటుంబంలో చాలామంది, మా ఊర్లో కూడా చాలామంది అటే జగన్ గారికి. ఎమ్మెల్యే ఈయన ఆయనక వేస్తాం కానీ ఆయన బట్టి ఈయన గెలిపిస్తామే. కానీ జగన్ గారు గెలవాలంటే ఈయన గెలవాలిగా. మరి మేము అంటే వేస్తాం బాబా. చాలా మంది మేము నమ్మకంగా ఊర్లో కలిసిపోయారు. పవన్ కళ్యాణ్ ఆడేవిడా, ఆ పవన్ కళ్యాణ్ అన్నవాడు ఆడొక రోతోడైతే ఆడికి ఎవడు వేస్తాడు? ఆడు వేసి ఎవడు వేస్తాడు? ఆడికి ఎవడు వేస్తాడు? ఆడికి 4 వెళ్ళాలంట. అయినా ఆడేం చేసి వస్తాడు. ఆడికి నాకు తెలిసిన మట్టుకి ఆయనకి ఈరు. జగన్ గారు తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. అయ్యా ఏదో కొంక పెట్టి అంటా ఉంటారు. మన లేబర్ని బతికిచ్చేది ఈయనే. ఎవరైనా పెట్టారు ఇన్ని పథకాలు? ఎన్నాళ్ళు వేసాడు ఆయన? ఏమన్నా రైతులు మనిషి కానీ మన లేబర్ మనిషా? ₹10 10,000 ఎత్తాకే అంత బాధపడ్డాడు చంద్రబాబు. ఇవాళ 3 ఏళ్ళు ఇచ్చి బతికెత్తున్నాడు. అన్న పథకాలన్నీ నెరవేర్చాడు. ఇంకెవరికి వేస్తాము? చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 అయ్యి అంటున్నాడు. ఏమి ఇచ్చినా ఎవడు వేస్తాను? నేనేను నాకు తెలిసిన వాళ్ళని కాడాచి అడుగుతా. ఆడికి వేస్తామంటాను. ఆడు ఎంతగా చేసి ఊడు ఆడు మనకి వేస్తాడా ఏంటి అని ఆడికి పెద్దమ్మా. ఆయన వస్తే లేబర్ చూస్తారా? ఎవడు?
చంద్రబాబు ఆడు లేబర్ని అంటే చూస్తాడయ్యా, రైతు మనిషి అయితే. రైతు మనిషి అయితే ఆడేమో లేబర్ని అని చూస్తాడు. ఆడు చేసిన కుట్ర ఆడు చేసిన ఇది అనేసి అన్ని లేబర్ అన్ని దోసుకుని బతుకుతుంటాడు. అన్ని రోజులు ఖైదాలో పెట్టి ఇది చేసి మళ్ళీ అసలు ఆడికి బేలు ఇచ్చి మన పోటాడికి ఇస్తారు బేలు. మరి ఆడికి ఎందుకు ఇచ్చారు మరి చెప్పు, న్యాయం చెప్పు. డబ్బు పెట్టాడు, కోట్లు ఆస్తి ఉంది కాబట్టి పెడుతున్నాడు, అంతేగాని న్యాయం లేదు. నేను వాళ్ళకి వేయను. ఇద్దరు కలిసి వచ్చినా ఎవరిద్దరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆడికి కాదు, ఇంక మూడు వచ్చినారా వేయను.